అందుకే మిత్రులారా, తెలంగాణ ఇస్తాన్నం ఇచ్చినాం, ఉచిత కరెంటు ఇస్తామన్నం ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, తండాలలో గూడెలలో మారుమూల పల్లెల్లో సింగిల్ టీచర్ పాఠశాలలు పెట్టి పేదలకు విద్య తీసుకొచ్చినాం, ఆహార హక్కు చట్టాన్ని తెచ్చినాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినాం, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినాం పేదల కోసం, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం. 2004 నుంచి 2014 వరకు సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దింది. మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే, పేదల జీవితాలలో వెలుగులు నిండాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే గెలిస్తే మీరేం చేస్తారు సార్ అని చెప్పి మా యువకులు నా దిక్కు చూస్తున్నారు. అందుకే మిత్రులారా, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. జనవరి 1, 2024 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆ ఎల్ల పేదలకు ఎంతమందికి అయితే ఇండ్లు లేవో అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. అదేవిధంగా ఆనాడు మనం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు తూట్లు పొడిచిండు, దాన్ని మొత్తం దెబ్బతీసిండు. అందుకే ఇవాళ ధరలు పెరిగినాయి. పేదలు దవాఖానకు పోతే చివరికి బిల్లు కట్టడానికి కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడికి ఉచితంగా 5 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించి దవాఖానా నుంచి మీ ఇంటి దగ్గర దింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ సిలిండర్ ధర పెరిగిందని ఆయన ఒగల ఏడుపులు ఏడుస్తున్నాడు. ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు సిలిండర్ 400 రూపాయలకి ఇచ్చినాం, ఇవాళ 1250 రూపాయలు అయింది. అందుకే ఎక్కడికి వెళ్ళినా మా అక్కలు, మా ఆడబిడ్డలు, మా సోదరిమణులు ఆయన కట్టెల పొయ్యితోని పచ్చి కట్టెలు పెట్టి ఊది ఊది ఆ పొగ గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే కళ్ళు ఏడ్చి మేము చావు బతుకుల మధ్యలో ఉంటే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆ ఎల్ల సోనియమ్మ మమ్మల్ని ఆదుకున్నదని ఇవాళ గుర్తు చేస్తారు. అందుకే మిత్రులారా, మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇవ్వదలుచుకున్నా, సోనియమ్మ ఆశీర్వాదంతో ఇవాళ మీ ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు. 1 లక్ష అప్పు చేస్తే కేసీఆర్ కట్టకపోవడంతో మిత్తి పెరిగి అప్పు నెత్తి మీదకి వచ్చి చేతిలో చిప్పొచ్చింది. అందుకే ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ప్రతి రైతును అప్పు నుంచి విముక్తి కలిగించి 2 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుంది, మీకు రుణమాఫీ చేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగ యువకులు తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి జమ చేసి అవి కూడా సరిపోకపోతే మెడలో ఉన్న తాలి పుస్తలు అమ్మి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే 9 ఏళ్ళైన నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లేక, ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు మొహం చూపించలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే నిరుద్యోగ యువకులారా, కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడండి, కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూడండి. రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఖాళీల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మీకందరికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలు పేదలకు రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలన్నా, నిరుద్యోగులకు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా మీరేం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఇందిరమ్మ రాజ్యం తేవాలి. సిద్ధమేనా? 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 సిద్ధమేనా?
ఆ మిద్దె మీద ఉన్న సోదరులు సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మిత్రులారా, ఇవాళ ఒక్క నిమిషం పేపర్లలో చూసినాం. నిన్న కేసీఆర్ బాన్సువాడ పోయి ఒక మాట చెప్పిండు. ఏమని అంటే, నాకు 70 ఏళ్ళ వయసు వచ్చింది, నేను పదవీ విరమణ చేస్తున్నాను. ఆయన పదవీ విరమణ చేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, సరేనా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ కేసీఆర్, కేసీఆర్. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.